సో హాయ్ గైస్, వెల్కమ్ టు జిఎంకే వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను ప్రాపర్గా పుషప్స్ ఎలా తీయాలో పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. పుషప్స్ పొజిషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ పొజిషన్ అనేది కరెక్ట్గా పెడితే మనకి పుషప్స్ అనేవి మనం ఈజీగా అయితే తీయొచ్చు. కొంతమంది అయితే తప్పుగా పొజిషన్ పెడతారు. పొజిషన్ అయితే మనం మన హ్యాండ్స్ ఉన్నంత డిస్టెన్స్ అయితే తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఇంత డిస్టెన్స్ అని తీసుకొని మన ఎల్బోస్ అనేవి ఇలా దిగాలి. కొంతమంది ఎలా తీస్తారంటే దూరం పెట్టేసి ఇలా తీస్తారు. ఇలా అయితే తీయకూడదు. మీకు ఎంత హ్యాండ్ డిస్టెన్స్ ఇవ్వాలో తెలియకపోతే నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తా, అది ఫాలో అవ్వండి. సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీరు ఇలాగా కొనుక్కొని మీ చెస్ట్ పక్కన చేతులు పెట్టి ఎల్బోస్ లోపలికి పెట్టి బాడీని పుష్ చేయండి. చాలా ఈజీగా ఉండిద్ది. అలాగే మన కాళ్ళు డిస్టెన్స్ కూడా చూసుకోవాలి. మనం చేతులు అయితే ఎంత డిస్టెన్స్ పెడతామో కాళ్ళు కూడా అంతే డిస్టెన్స్తో పెట్టి బాడీని దించి ఎల్బోస్ అనేవి లోపలికి ఉండాలి. ఇలా బయటకు ఉంటే ఎక్కువ తీయలేము, అది లోపలికి ఉంటే ఈజీగా ఉంటుంది. మీరు కనుక బిగినర్స్ అయితే ముందు వాల్ సపోర్ట్ తీసుకొని కొన్ని ప్రాక్టీస్ అయితే చేయాలి. వాల్కి ఇలా పెట్టి ఇలా అయితే ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకా కొద్దిగా హైట్ తక్కువ ఉన్న తీసుకొని దాని మీద ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఇలాగ చిన్నగా ప్రాక్టీస్ చేస్తే మనకి ప్రాపర్ డిప్స్ అనేది వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే, మనం గ్రౌండ్ మీద అయితే చేయాలి. గ్రౌండ్ మీద చేసేటప్పుడు ఏంటంటే, మనం బాడీని స్లోగా దించి చేతులతో పుష్ చేయాలి. చేతులు ఇలా దిగి బాడీ మొత్తం దిగాలి. మొత్తం ఒకే ప్లాన్గా దిగి ఒకేసారి లెగవాలి. అంతే, సింపుల్. మీరు ఈ వీడియో కనుక మంచిగా సపోర్ట్ చేస్తే నేను మీకు క్లాప్స్ ఎలా డిప్స్ తీసి క్లాప్స్ ఎలా కొట్టాలి, డైమండ్ ఎలా తీయాలి అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన అకౌంట్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ చేస్తే మీ దాకా చేరుతుంది. సరే, ఉంటా, బాయ్.